పేరెంట్స్ నవ్వుకుంటూ హాస్యంగా వాళ్ళ పిల్లలు ఎంత తెలివైన వాళ్ళో అని మురిసిపోయి పిల్లల్ని ఇంకా పాడు చేస్తూ వెళ్తారు. ఎందుకు పాడు చేయటం అన్న మాట ఎందుకు వాడానంటే, పిల్లలకి కావాల్సిందంతా ఫ్రీగా ఇచ్చేస్తే వాళ్ళ కష్టం ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏదన్నా కావాలి అంటే వాళ్ళు దాన్ని ఎలా సాధించుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో మనకి వాళ్ళు సాధించకుండానే సులువుగా ఇచ్చినప్పుడు ఆ విలువ అనేది తెలియదు. సో ఈజీగా అన్ని వచ్చేసినప్పుడు దానికి వాల్యూ తెలియనప్పుడు ప్రతిదీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇది ఉండాలి కదా, ఇది ఈ విధంగా ఉండాలి జీవితం. కానీ పెద్ద అయ్యాక జీవితం అలా ఉండటం లేదు. ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూలిపోతున్నారు. నాకు ఇది రాలేదు, మార్క్స్ రాలేదు, స్కూల్ మానేస్తున్నాను, ఫ్రెండ్ ఏదో అన్నది స్కూల్ మానేస్తున్నాను, కాలేజ్కి వెళ్ళేసరికి వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మానేస్తున్నారు. సో ఎస్కేప్ రూట్ అనేది ఎత్తుక్కొని ఏ ప్రాబ్లం అయితే వాళ్ళు కన్ఫ్రంట్ చేయాలో అది కన్ఫ్రంట్ చేయకుండా, స్ట్రాంగ్ గా నించోకుండా వీక్నెస్ అనేది మనం పెంపొందిస్తున్నాం. సో తల్లి తండ్రి పిల్లల్ని స్ట్రాంగ్ చేయాలంటే సమస్యలు ఎదురేయాలి, వాళ్ళంతా వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా 10 మందితో మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే కమ్యూనికేట్ చేసి దాని సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. ఎవరితోటన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళే వెళ్ళి మాట్లాడుకొని తేల్చుకోవాలి. కానీ ప్రతిదానికి తల్లి తండ్రి ఒక సెక్రటరీ లాగా వాళ్ళు వెళ్ళి అన్ని చేసేస్తూ రెడ్ కార్పెట్ లే చేసి పిల్లల్ని దాని మీద రాజాలాగా దర్జాగా ప్రయాణం చేసేలాగా తయారు చేస్తున్నారు. సో పిల్లలకి కూర్చొని అనుభవించడం తప్పితే కష్టపడి సాధించడం అనేది మనం నేర్పించడం లేదు.